बीजेपी के रुकन असम्बली राजा सिंह ने असम्बली हल्के गोशा महल की तरक्की के लिए चीफ मिनिस्टर केसीआर की जानिब से खुसूसी पैकेज का ऐलान करने पर असम्बली की रुकनीत से फौरी मुस्तफ़ी होने का ऐलान किया और ज़िमनी इंतखाबात में टीआरएस को कामयाब बनाने का चीफ मिनिस्टर केसीआर को चैलेंज किया। मीडिया से बात करते हुए राजा सिंह ने कहा है कि जहां भी ज़िमनी इंतखाबात हो रहे इस हल्के की तरक्की और समाज के मुख्तलिफ तबक़ात की फलाह व बहबूद के लिए चीफ मिनिस्टर हज़ारों करोड़ रुपए की तरक्याती स्कीमात का ऐलान कर रहे। SC, ST, BC और दीगर तबक़ात की फलाह व बहबूद के लिए बड़े पैमाने पर फंड्स जारी कर रहे। मेरे असम्बली हल्के गोशा महल के अवाम मुझे सोशल मीडिया पर हल्के की तरक्की के लिए इस्तीफ़ा देने के लिए दबाव डाल रहे, लिहाजा वो चीफ मिनिस्टर केसीआर से मुतालबा करते हैं कि वो असम्बली हल्के गोशा महल की तरक्की के लिए हज़ारों करोड़ रुपए के खुसूसी पैकेज का ऐलान करे। वो फौरी स्पीकर असम्बली से मुलाकात करते हुए अपना मकतूब इस्तीफ़ा पेश करेंगे। తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక. ఇవాళ హుజురాబాద్లో బై ఎలక్షన్ వస్తే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గం గెలవాలి అని మీరు మంచి ప్లాన్ చేసుకున్నారు. SC, ST, బీసీలకి పెద్ద గిఫ్ట్లు ఇవ్వడానికి మీరు ప్లాన్ చేసుకున్నారు. రైతు బంధులకి ఆ స్కీమ్ కానీ మన SC సబ్ ప్లాన్ కానీ 10 లక్షల రూపాయలు మీరు ఇవ్వడానికి మంచి ప్లాన్ చేసుకున్నారు. అంటే బై ఎలక్షన్ వస్తేనే మీకు SC, ST, BC రైతులు పేదలు అందరు మీకు యాద వస్తారు. లేకపోతే అసలు వాళ్ళకి మీరు మర్చిపోతారు. అసలు వాళ్ళు బతుకున్నారా చనిపోయినారా అని కూడా మీరు అసలు వాళ్ళ గురించి పట్టించుకోరు. ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియాలో చాలా వరకు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, అయ్యా మీరు కూడా రిజైన్ ఇవ్వండి, మీరు రిజైన్ ఇస్తే మన నియోజకవర్గం కూడా అట్లాంటి మంచి గిఫ్ట్లు వస్తుంది. SC, ST, బీసీలకి ఇంటింటికి 10 లక్షల రూపాయలు కూడా వస్తుంది అని సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, నేను రాజా సింగ్ గోషామల్ నియోజకవర్గంకి 2 సార్లు గెలిచిన ఆయన ఎమ్మెల్యే. నేను దండం పెట్టి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, నేను కూడా నా నియోజకవర్గం నుంచి నేను రిజైన్ చేయడానికి రెడీ. ఎప్పుడంటే అప్పుడు నేను రిజైన్ చేసేస్తా. నా నియోజకవర్గంలో కూడా SC, ST, BC ఇంకా పేద ఓసీలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఒక మంచి ప్యాకేజ్ మీరు ప్లాన్ చేయండి. ఇంటికి ఒక 10 లక్షల రూపాయలు మీరు ప్లాన్ చేయండి. నా దగ్గర కూడా చాలా మంది పేద ప్రజలు ఉన్నారు. చాలా వరకు డెవలప్మెంట్స్ ఇంకా చేయాలి అంటే కష్టపడి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. ఎక్కువ శాతం మున్సిపల్ ఫండ్ MIMకి వెళ్ళిపోతుంది, వాటర్ వర్క్స్ ఫండ్ MIMకి వెళ్ళిపోతుంది. మేము ఫండ్ తీసుకోవాలంటే బాగా కష్టపడి బాగా కొట్లాడి కొద్దిగా ఫండ్ మేము తీసుకుంటున్నాం. మీ దృష్టిలో కూడా చాలా సార్లు నేను ఫైల్ తీసుకొని వచ్చిన, మీరు అధికారులకి హాయ్ చేసేస్తా ఇప్పుడే చేస్తా రేపే చేస్తా ఇమీడియట్ చేస్తా అది నాతో అవుతుంది, అది పెద్ద మాట కాదని మీరు చాలా పెద్ద బాంబులు అసెంబ్లీలో నేను కలిసిన తర్వాత మీరు వేసినారు. కానీ ఇప్పటివరకు ఏమీ కాలేదు. ఇప్పుడు నా నియోజకవర్గం ప్రజలు కూడా రాజసింగ్ అన్న ఒక్కసారి మీరు కూడా రిజైన్ చేసేయండి. మీరు రిజైన్ చేసేస్తే మన నియోజకవర్గం కూడా పెద్ద ప్యాకేజీలు వస్తుంది, పేద ప్రజలకి లాభం దొరుకుతుంది. SC, ST, BC పేద ఓసీలు కూడా లాభం దొరుకుతుంది. కనీసం మంచి బిల్డింగ్లు, రోడ్లు, ఈ KG to PG కాలేజీ కూడా మన నియోజకవర్గంకు వచ్చేస్తుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, నేను మా అధ్యక్ష వారితో మాట్లాడుకుంటా, మా పార్టీ అధికారులతో నేను మాట్లాడుకుంటా, వాళ్ళకి ఒప్పించి నేను ఇమ్మీడియట్ రిజైన్ ఇచ్చేస్తా. కానీ రిజైన్ చేసే ముందు మీరు ఫస్ట్ ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయండి. గోషా మహల్ నియోజకవర్గంకి ఇన్ని ప్యాకేజు 1000 కోట్లు చేస్తారా 100 కోట్లు చేస్తారా అది మీరు ప్యాకేజ్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంటింటికి 10 లక్షలు ఇచ్చిన తర్వాత అదే రోజు నేను స్పీకర్ గారి సమక్షంలో కానీ మీ సమక్షంలో కానీ నేను రిజైన్ ఇచ్చేస్తాను. చూసుకుందాం. రిజైన్ ఇచ్చిన తర్వాత బై ఎలక్షన్ వచ్చిన తర్వాత మీరు 100 కోట్లు పెడతారా, మీరు 1000 కోట్లు పెడతారా, ఎవరు గెలుస్తారు ఒక్కసారి చూసుకుందాం. ముఖ్యమంత్రి గారు అంటే ఇది నేను చెప్పేది మాట కాదు,
ఇది ప్రజలు చెప్పే మాట, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. ప్రజల ఆశీర్వాదం వల్ల గెలిచిన ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా ప్రజల ఆశీర్వాదం ఇస్తే ముందు కూడా గెలుస్తామని ఒక నమ్మకం మాకు ఉంది. కానీ మీరు బై ఎలక్షన్ గెలవనికి వందల కోట్లు, వేల కోట్లు, అన్ని కుట్రలు, ప్రతి ఒక్క కార్యకర్త ఏ విధంగా జైల్లో వేయాలి, ఏ విధంగా అందరినీ పట్టుకొని జైల్లో పట్టేసి ఆ హుజూరాబాద్ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని మీరు ప్లాన్ చేస్తున్నారు కదా, అదే ప్లాన్, దానికైనా ఎక్కువ ప్లాన్, మొత్తం ఫోర్స్, తెలంగాణ పోలీస్ ఫోర్స్ నా నియోజకవర్గంలో పెట్టి ఎలక్షన్ చేపియండి. ఎవరు గెలుస్తారు చూసుకుందాం ముఖ్యమంత్రి గారు. కానీ నేను రిజైన్ అయ్యానికి రెడీ ముఖ్యమంత్రి గారు. ప్లీజ్ ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయండి. जर्मनटन हॉस्पिटल ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब, इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनाकोलॉजिस्ट की खिदमत हासिल, वाजबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मनटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।